హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము అల్లెపికి వచ్చాం. బోట్ హౌస్లో ఉండబోతున్నాం. అదే మా బోట్ హౌస్. అక్కడ స్టే చేయడానికి కాస్ట్ ఎంత, ఏమేం ఫెసిలిటీస్ ఉంటాయి, మేము ఎలా ఎంజాయ్ చేసాం అన్నీ ఈ వీడియోలో చెప్తాను. మనం ఆ బోట్ హౌస్లో లంచ్ టైంకి ఎంటర్ అవుతాం అన్నమాట. ఎవరైనా అంతే, లంచ్ టైంలో వెళ్తాం. మనం వెళ్ళాక వాళ్ళకి మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, బట్ వాళ్ళు అప్పటికి లంచ్ ప్రిపేర్ చేయరు. మనకి ఇవి ఓకేనా అని మనల్ని కనుక్కొని ఐటమ్స్ బట్టి ప్రిపేర్ చేస్తారు. సో లంచ్ ప్రొవైడ్ చేస్తారు అక్కడ. ఆ లంచ్ ప్రిపరేషన్ అయ్యే లోపల మాకు బోర్ కొడుతుంది. ఆ పక్కనే స్పీడ్ బోట్స్ ఉంటాయి చాలా, మనల్ని రైడ్కి తీసుకెళ్తారు. స్పీడ్ బోట్ కాస్ట్ ఒక 2-3 రౌండ్స్ తిప్పుతాడు అంతే. దానికి 3000 ఏమో తీసుకున్నాడు. ఫాస్ట్గా తీసుకెళ్ళి పల్టీలు కొడతాం మనం. ఆల్మోస్ట్ కొంచెం భయంగానే ఉంటుంది, కానీ బాగుంటుంది రైడ్. ఈ లోపల లంచ్ ప్రిపేర్ అయ్యే లోపల మేము స్పీడ్ బోట్ని అయితే ఎంజాయ్ చేసి వచ్చేసాం. లంచ్ తిన్నాము. మొత్తం అన్ని వెజ్ ఐటమ్స్. మధ్య మధ్యలో స్టాప్స్ ఉంటాయి. అక్కడ ప్రాన్స్, ఫిష్ అన్నీ దొరుకుతాయి. మీకు ఏమైనా కావాలంటే అక్కడ మీరు తీసుకోవచ్చు. తీసుకుంటే వాళ్ళు నైట్ డిన్నర్ కోసం మనకు ప్రిపేర్ చేసి పెడతారు. అండ్ మేము తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసాం. అక్కడ మనకి టీవీ, హోమ్ థియేటర్ అన్నీ ఉంటాయి. ప్లే చేసుకొని మనం ఏమన్నా చేసుకోవచ్చు, వాళ్ళు ఏమన్నారు. ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి నెక్స్ట్ డే టిఫిన్ అయినంత వరకు మనం అందులో ఉండొచ్చు. మేమైతే ప్రాన్స్ కొనుక్కున్నాం ఒక స్టాప్లో ఆపినప్పుడు. ప్రాన్స్ నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేయించుకున్నాం. అది మా డైనింగ్ ఏరియా. మేము తిన్నాక, టీ తాగాక అన్నీ మనం ఉన్న దగ్గరికే వాళ్ళు తెచ్చిస్తారు. ఎక్కడున్నా అక్కడికే తెచ్చిస్తారు. నెక్స్ట్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నట్టు నేను ఒకసారి మీకు బోట్ హౌస్ మొత్తం తిరిగి చూపించేస్తాను. అక్కడ డ్రైవర్ అంకుల్ కూర్చున్నాడు కదా, బోట్ డ్రైవర్ అంకుల్. అతని డీటెయిల్స్ అడిగి చంపేస్తున్నారు మా వాళ్ళు. మేము 3 మెంబర్స్ వచ్చాం. సో 3 బెడ్రూమ్స్ ఉండేవి తీసుకున్నాం బోట్. ఇదొక బెడ్రూమ్, వాష్ బేసిన్. ఈ మిడిల్ బెడ్రూమ్ మాది. లాస్ట్ బెడ్రూమ్ సాయి వాళ్ళది. నేను మీకు బెడ్రూమ్ లోపల చూపిస్తాను. ఆ చివరిది కిచెన్. చాలా నీట్గా ఉంది.
అండ్ ఏసీ కూడా ఉంది, హాయిగా ఉంది ఎంజాయ్ చేయడానికి. వన్ డే మొత్తం వాటర్లో తేలుతూ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. మేము నెక్స్ట్ మా తర్వాత ప్లానింగ్స్ ఏంటి, ఆ రోజంతా బోట్లో ఏం చేయాలనుకుంటున్నాం ప్లాన్ చేసుకోవడానికి అందరం కలిసి డైనింగ్ ఏరియా దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. నైట్ అంతా ఒక ప్లేస్లో మనల్ని స్టే చేయిస్తారు. ఎర్లీ మార్నింగ్ 9 o'clock కల్లా రిటర్న్ అయిపోతాం అక్కడి నుంచి. మనల్ని ఎక్కడైతే పిక్ చేసుకున్నారో అక్కడే మనల్ని డ్రాప్ చేసేస్తారు. కానీ ఈ ఏరియా మొత్తం కేరళ బ్యాక్ వాటర్స్లోనే తేలుతుంది. అక్కడే అన్ని ఇల్లులు, పోస్ట్ ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్ళు అన్నీ ఉన్నాయి. చూడడానికి ఏరియా చాలా బాగుంది. మార్నింగ్ కూడా మా వాళ్ళకి కాస్త ఎక్సైట్మెంట్ ఆగలేదు, సో కొన్ని రీల్స్ చేసాం మార్నింగ్లో కూడా. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ నెక్స్ట్ ఇక్కడ బోట్ రేసెస్ అవ్వబోతున్నాయంట. మాకు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న సెషన్స్ మొత్తం కనిపించాయి మా హౌస్ బోట్లోంచి. మేము చూస్తూనే ఉన్నాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇలా అన్ని బోట్స్ ఒక దగ్గర పెట్టేస్తారు. ఈవినింగ్ అయ్యేపాటికి మార్నింగ్కి మళ్ళీ అన్నీ రిటర్న్ అయిపోతాయి 9 o'clockకి. ఇక్కడ టోటల్గా బోట్ హౌస్లో ఉండడానికి వన్ డే మొత్తానికి 15,000 తీసుకున్నారు. ఫుడ్ ఎక్స్పెన్సెస్ మనం ఎక్స్ట్రా నాన్ వెజ్ ఏమన్నా తీసుకుంటే అవి మీ ఇష్టం, అవి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అనేది మీ ఇష్టం. అండ్ కొంతమంది ఆల్కహాలిక్స్ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ హ్యాపీగా తాగొచ్చు, రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. దారిలో అవి కూడా దొరుకుతాయి. అక్కడ స్టాఫ్ కూడా మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. బట్ నైట్ మాత్రం 11 o'clock కల్లా మొత్తం బోట్ని క్లోజ్ చేసేస్తారు. మనం ఆ టైంకి వెళ్ళి పడుకుని పోవాలి, ఆ తర్వాత పర్మిషన్ ఉండదు. అండ్ అక్కడ మనం లంచ్ టైంకి ఎంటర్ అవుతాం కాబట్టి లంచ్, నైట్ డిన్నర్, నెక్స్ట్ డే మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మొత్తానికి వాటర్ పై తేలుతూ ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్సైటింగ్గా ఉంది. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మీకు కేరళ స్పెషల్ కలరీ చూపిస్తా. వెయిట్ చేయండి నెక్స్ట్ వ్లాగ్ వరకు.